బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. అమావాస్య తిథి చాలా విశేషమైనటువంటిది. చాలామంది అమావాస్యని చెడుగా లేదా అమావాస్యని ఏదో కీడుగా భావిస్తూ చూస్తుంటారు. ఇలాంటి అపోహలు మనం దూరం చేసుకోవాలి. దక్షిణ దేశంలో, ద్రవిడ దేశంలో, విశేషించి తమిళ సాంప్రదాయంలో అమావాస్య తిథికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. మనకి శాస్త్ర ప్రకారం తిథులన్నీ కూడా మంచివే. అందులో ఈ తిథి ఆ తిథి అని కూడా ఇబ్బంది ఏమీ లేదు. మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది ముహూర్తం. ముహూర్త భాగం చాలా ముఖ్యమైనది. ఆ ముహూర్తంలో కూడా తిథిం ఏకగుణం ప్రోక్తం, వారం సప్తగుణాత్మకం, నక్షత్రం సహస్రగుణాత్మకం, లగ్నం లక్ష గుణాత్మకం. లగ్న బలం ఉన్నట్లయితే ఏ తిథైనా ఏ వారమైనా ఆ లగ్న బలం కనుక సరిగ్గా ఉన్నట్లయితే మీరు ఏ కార్యక్రమం చేసినా అది విజయం పొందుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అయితే అమావాస్య తిథికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, పితృదేవతల అనుగ్రహం పొందడానికి అమావాస్య ఉత్తమమైన తిథిగా చెప్పబడింది. అందుకనే అమావాస్య రోజు శుభకార్యాల కన్నా పితృకార్యాలకి ప్రాధాన్యత ఇస్తారు. మన సనాతన ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో విశేషించి దేవతారాధనలకి, దైవ ప్రార్థనలకి ఎంతటి ప్రాధాన్యత ఉందో పితృదేవత ఆరాధనలకి అంతటి విశిష్టత ఉన్నది. దేవతలకి మనం పూజ చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో దానికంటే రెట్టింపు ఫలితం పితృదేవతలకు వదిలేటువంటి తర్పణాలకి, పితృదేవతలకు చేసే కార్యక్రమాలకి అంతటి ఫలితం వస్తుంది. ఇక్కడ పితృదేవతలు అంటే గతించినటువంటి తల్లిదండ్రులు, గతించినటువంటి వారు అని మాత్రం మనకి గ్రహించాలి. ఇలా గతించినటువంటి వారు ఉన్నప్పుడు అటువంటి వారు అమావాస్య తిథి రోజు కనుక వారికి తర్పణాలు వదిలితే, అలా వదలడం చేత వాళ్ళకి పితృదేవతల అనుగ్రహం చేత విశేషమైనటువంటి సుఖ సంతోషాలు, సౌఖ్యము, లాభము కలుగుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అమావాస్య ప్రాధాన్యత తెలిపేటువంటి 4 అమావాస్యతో ముడిపడి ఉన్నటువంటి మాసాల గురించి మనం మాట్లాడుకుంటే, మనకి దక్షిణాయనంలో శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యని పోలాల అమావాస్య అంటారు. శ్రావణ మాస అమావాస్య, పోలాల అమావాస్య రోజు ఎవరైతే మంగళ గౌరీదేవిని ఆ రోజు పూజిస్తారో సంతాన దోషాలు తొలగించేటువంటి రోజుగా చెప్పబడింది. అంటే పోలాల అమావాస్య రోజు గనక కంద మొక్కను తెచ్చి అమ్మవారిగా భావించి ఆ రోజు కనుక పూజించినట్లయితే సంతాన దోషాలు లేదా సంతానానికి ఆరోగ్యం కలిగి సంతానం నిలబడేటువంటి స్థితి ఏర్పడుతుందని శాస్త్రాలు తెలియజేశాయి. శ్రావణ మాసం తర్వాత వచ్చేటువంటి భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య మహాళయ అమావాస్య అంటారు. పితృదేవతలకు ఉత్తమమైన అమావాస్య. ఈ ఒక్కరోజు కనుక తర్పణాలు వదిలితే సంవత్సరం మొత్తం అమావాస్యకి తర్పణాలు వదిలిన ఫలితం వస్తుంది. పితృదేవతల అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన అమావాస్య మహాళయ అమావాస్య. ఇంకా దాని తర్వాత వచ్చేటువంటి ఆశ్వయుజ అమావాస్యని దీపావళి అమావాస్య అన్నారు. ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకునేటువంటి వారు దీపావళి అమావాస్య రోజు సాయంత్రం లక్ష్మీదేవిని పూజించి, లక్ష్మీదేవిని ఆరాధించి, ఆ రోజు డ్యూటీలు కొట్టి పితృదేవతల అనుగ్రహం పొంది లక్ష్మీదేవిని పూజించినటువంటి వారికి, దీపావళి జరుపుకున్నటువంటి వారికి అలక్ష్మి ఉండదని శాస్త్రం చెబుతోంది. ఇదే కాకుండా కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్య పులి స్వర్గానికి వెళ్ళినటువంటి కథ తర్వాత రోజు మనం చెప్పుకుంటే అది కూడా చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అమావాస్య. ఈ రకంగా వరుసగా వచ్చే ఈ 4 అమావాస్యల్ని కూడా మనం గమనించుకున్నట్లయితే అమావాస్యలోనే మనకి సంతానం, అమావాస్యలోనే మనకి లక్ష్మీప్రదం, అమావాస్యలోనే పితృదేవతల యొక్క అనుగ్రహం, అమావాస్యలో సమయంలోనే మోక్షం. ఈ 4 విషయాలు ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ ఫలితాలు ఈ 4ట్లో మనకి కనపడడం మనం విశేషంగా చూడాలి. అందుకనే అమావాస్య తిథి చాలా ముఖ్యమైన ప్రాధాన్యమైన తిథిగా చూడాలని మాత్రం సూచిస్తున్నాను.